సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలోని ఆటగాళ్లంతా టెర్రరిస్టులా? ఇప్పుడు ఈ నినాదమే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటి క్రికెటర్లను టెర్రరిస్టులతో పోల్చడం అంటే? వాళ్ళ ఉద్దేశం సన్ రైజర్స్ ఆటగాళ్ల బ్రూటాలిటీని చెప్పడమే. ప్రత్యర్థి ఎవరిని చూడకుండా హైదరాబాద్ పిచ్లో మ్యాచ్ అంటే చాలు టాస్ గెలవడం, బ్యాటింగ్ తీసుకోవడం, ఆ తర్వాత ఊచకోత కోయడం, ఇదే పరిపాటిగా మారిపోయింది సన్ రైజర్స్కి. అంతెందుకు, ఈ ఐపీఎల్లో టాప్ 3 హైయెస్ట్ టీమ్ స్కోర్స్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు మీదనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంతలా అపోనెంట్స్ మీద విరుచుకు పడుతున్నారు అని. అది కూడా ఈ 3 హైయెస్ట్ టీమ్ స్కోర్లు వచ్చింది కేవలం ఏడాది కాలంలోనే. గతేడాది ముంబై మీద హైదరాబాద్లో 277 పరుగులు చేసి ఆర్సీబీ పేరు మీద ఉన్న హైయెస్ట్ టీమ్ స్కోర్ రికార్డును బ్రేక్ చేసిన సన్ రైజర్స్ మళ్ళీ తనే ఆర్సీబీ మీద బెంగళూరు చిన్నస్వామిలో 287 పరుగులు చేసి తన రికార్డుని తనే బ్రేక్ చేసింది. మళ్ళీ ఏడాది తర్వాత ఈసారి ఐపీఎల్లో నిన్న హైదరాబాద్లో రాజస్థాన్ రాయల్స్ మీద జరిగిన మ్యాచ్లో 286 పరుగులు చేసింది హైదరాబాద్. పాపం కెప్టెన్ రియాన్ పరాగ్ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో బేలగా చూస్తుండిపోయాడు. ఎంతమంది బౌలర్లను మార్చినా, ఎన్ని ఫీల్డ్ ప్లేస్మెంట్స్ సెట్ చేసినా బాల్ను స్టాండ్స్లోకి పంపడమే లక్ష్యంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లో ఆడుతుంటే ఇక ఏ కెప్టెన్కైనా ప్లాన్ బీలు, ప్లాన్ సీలు ఏముంటాయి? చేష్టలు ఉడిగి జరిగే దండయాత్రను చూడడం తప్ప. త్రుట్లో మిస్ అయింది కానీ, లేదంటే నిన్న హైదరాబాద్ ఆడిన ఆటకు 300 పరుగుల రికార్డును కూడా బద్దలు కొట్టేస్తుంది అనుకున్నారు. వాస్తవానికి ఈ సీజన్లో ఏదో ఒక మ్యాచ్లో సన్ రైజర్స్ కొడుతుందిలే అనుకున్నారు కానీ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ నుంచే విరుచుకుపడడం చూస్తుంటే ఈ సీజన్లో 300 పరుగుల రికార్డును అచీవ్ చేయడం పక్కా అని అయితే అర్థమవుతోంది. అందుకే మిగిలిన టీం వాళ్ళంతా ప్లేయర్స్ ఏమో కానీ సన్ రైజర్స్ ఆటగాళ్ళు మాత్రం టెర్రరిస్టులు అంటూ ఈ ఫోటోలతో ఆరెంజ్ ఆర్మీకి అభిమానులు ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు. Thank you.